హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథా జీవితం ముగింపుకొచ్చింది. ఇందిర జాగారం చేసింది రాత్రంతా. కళ్ళు ఉప్పి ఎర్రగా జేవురించాయి. తెల్లారేపాటికి పుట్టెడు నీరసం. లేచి పనులు చేసుకుందామనుకుంది. గది కదలబుద్ధి కాలేదు. ఎలాగో స్నానం చేసి తల దువ్వుకుని మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం ఆఫీసుకి వెళ్ళిపోయాడు. లలిత వంట చేస్తుంది. లలితని పంపించేస్తే పిచ్చి ఊహ. లలితని పంపించేసి భర్తను దక్కించుకోవాలా? అదేనా తను కోరుకుంటుంది? లలిత వీక్లీ కోసం ఎదురు చూస్తూ తనతో తర్కించిన 4 మాటల్లోనూ లలిత హృదయం కనబడుతుంది. కథల్లోనే కాదు, జీవితాల్లోనూ అలాగే జరగాలనుకుంటుందేమో లలిత. గతమంతా తలుచుకుంటూ పడుకున్న ఇందిర మ్రాన్మడిపోయింది ఎంతోసేపు. లలిత మనసు ఎంత స్పష్టంగా తెలుసు కూడా ఇంకా తను నిర్లిప్తంగా ఊరుకోవచ్చునా? ఇదంతా తన కోసం కాదు, లలిత కోసం, లలిత క్షేమం కోసం. లేకపోతే తను లలితకి చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. పరిస్థితి ఇంకా విషమించనివ్వకూడదు. ఎంతైనా అది చిన్నపిల్లే. అయితే ఇవాళ వీక్లీ రాలేదన్నమాట. అనుకున్నదంతా చేశాడు దొంగ వెధవ అంటూ లలిత పేపర్ ఒకటి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇందిర లేచి వంటింట్లోకి వెళ్ళింది. చేతికందినది సర్దుతూ కాసేపు తిరిగింది. లలిత, అన్నం తిందాం, వస్తావా అని గట్టిగా పిలిచింది. లలిత పేపర్ పట్టుకుని వంటింట్లోకి వచ్చి, రోజు బావకి పెట్టి తింటున్నాగా అంది. ఇవాళ బావకి నేను పెడతాలే, నువ్వు తినేసేయ్. నేను తినేస్తా, వడ్డిస్తున్నా అంటూ పళ్ళాలు తీసింది ఇందిర. లలిత ఇబ్బందిగా మొహం పెట్టి, అప్పుడే ఏమన్నాం బాబు, నాకు ఆకలి లేదు అని విసుక్కుంది. అప్పుడే ఏమిటి? 11 దాటింది. అసలు నీకు 9 అవ్వకుండానే తినేసి కాలేజీకి పోవటం అలవాటేగా. అవుననుకో, ఇక్కడికి వచ్చాక మరీ చోద్యం. 4 ఏళ్ళ నుంచి ఉన్న అలవాటు ఇక్కడ నల్లాలకే మారిపోయిందా? సరేలే, నువ్వు తినొద్దులే, నేను తినేస్తాను. అయితే నాకు పెట్టే, తినేస్తా. పేపర్ పడేసి వచ్చి కూర్చుంది. పెద్దగా మాటలేమీ జరగలేదు. అబ్బా, ఆకలి వేయటం లేదు. పెట్టిన అన్నం అంతా తీసేసి పిడికిడ అన్నం ఉంచుకుంది. ఇందిర కూడా రోజులో తినలేకపోయింది. మధ్యాహ్నం ఆఫీసు నుంచి ప్రకాశం వచ్చాడు. అన్నం వడ్డిస్తూ ఇందిర కనిపించింది. ఏం లలిత ఏమైంది? చదువుకుంటుంది. కూర్చోండి, నేను పెడతాను. పిలిస్తే వస్తుందిగా, నీకెందుకు శ్రమ? వెళ్ళి పడుకో. మీకు అన్నం వడ్డించడానికి నాకు శ్రమ ఏమిటి? కొంచెం ఓపికగానే ఉంది. ఎన్నాళ్ళు పడుకుంటాను? విసుగొస్తుంది. అది కాదు, మళ్ళీ ఒంటికేమైనా అవుతుందేమో. తేలిగ్గా ఉంది కాబట్టే లేచి తిరుగుతున్నాను. అన్నం ముందు కూర్చున్నాడు. అబ్బో, ఇంత అన్నం పెట్టేశావేమిటి? మీ తిండి నాకు తెలియనట్టు మాట్లాడతారే? వినిపించుకోకుండా అన్నం తీసేశాడు. అసలు ఏమైనా కడుపు నిండాలా? నిండకే అంటూ 4 ముద్దలు తిని లేచాడు. వండుకున్నదంతా గిన్నెలోనే ఉంది. అందరి కడుపులు నిండిపోయాయి. ఇందిర పళ్ళెం తీసి గిన్నెలన్నీ సర్దుతుంది. ప్రకాశం లలిత దగ్గరికి వెళ్ళాడు. కోపం వచ్చిందా అమ్మాయి గారికి? బోర్లా పడుకుని లలిత తలెత్తి చూసింది. ఎందుకు? ఏమో, అన్నం పెట్టుకుంటే తప్పించుకున్నావుగా. చాలే, మా అక్కయ్య వడ్డిస్తానంటే ఊరుకున్నాను. ఇందిర వంటింటి తలుపులు వేసి వచ్చింది. ప్రకాశం తల దువ్వుకుంటూ అన్నాడు. అయితే నీకు ఆరోగ్యంగానే ఉందన్నమాట. థ్యాంక్ గాడ్. ఇందిర మాట్లాడలేదు. ప్రకాశం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పొయ్యి ఇందిరే అంటించి పనులు మొదలుపెట్టింది. లలితకి చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క ఏమిటో కొత్తగా కనిపించింది. అదేమిటక్కయ్య, అన్నం నేను వండేస్తాలే, నీకు మళ్ళీ జ్వరం తిరగబెడుతుందేమో. పర్వాలేదు, జ్వరం వస్తే వంట చేయలేం కానీ వంట వస్తే జ్వరం రాదు. లలితకేం తోచలేదు. ఏదో పుస్తకం పుచ్చుకుంది కానీ చదవబుద్ధి కాలేదు. మాటిమాటికి వీధి గుమ్మంకేసి చూస్తూ కూర్చుంది. సాయంత్రానికి ప్రకాశం రానే వచ్చాడు. రోజులా లలిత రెడీయేనా అన్నాడు. అంతలోనే లలిత వాలకం చూసి, అరే ఇంకా ఇలాగే ఉన్నామే, ఇవాళ ఎటు వెళ్ళొద్దా అన్నాడు నీళ్లు కారిపోతూ. ఎటు వెళ్దాం అంది లలిత కొంచెం నెమ్మదిగా. కాసేపు ఎటైనా తిరిగొద్దాం, బయటికి వెళ్ళాక ఆలోచించుకోవచ్చు. లలిత మొహం కడుక్కొని జడ వేసుకుంది. పెద్ద అలంకారాలు ఏమీ చేసుకోలేదు. జోళ్ళు తడుక్కుని రెడీగా నుంచుంది. ఇందిరా, ఒంట్లోనే బాగానే ఉందని ఆర్భాటాలేమీ చేయకు, అన్నం వండే చాలు అంటూ హెచ్చరించి వంటిల్లు దాటాడు ప్రకాశం.
పొద్దుటి నుంచి తను లేచి తిరుగుతూనే ఉంది. ఒంట్లో బాగానే ఉందని కూడా చెప్పింది. తను వస్తుందేమోనని వాళ్ళకి ఎందుకు తోచలేదు? నువ్వు వస్తావా అని మాట వరుస కన్నా అడగద్దు. అసలు తన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నట్టు? ఇప్పుడు మీ అక్క ఏం చేస్తూ ఉంటుందో తెలుసా అన్నాడు ప్రకాశం దారిలో. ఏం చేస్తూ ఉంటుంది? పొడుగాటి చీపురు పట్టుకుని కొంగు బొడ్లో దూపుకుని ఇంట్లో బూజులు దులుపుతూ ఉంటుంది నవ్వాడు ప్రకాశం. లలితకి నవ్వాలన్నంత ఉత్సాహంగా లేదు, అయినా కిలకిలా నవ్వింది. కొంచెం తొందరగానే తిరిగి వచ్చారు ఇంటికి. ఇందిర వీధి వాకిట్లో చాప వేసుకుని పిల్లాన్ని దగ్గర పట్టుకుని పడుకుంది. అదేమిటి మంచులో కూర్చున్నావు అన్నాడు ప్రకాశం. మంచేమీ లేదు, బాగానే ఉంది అంది క్లుప్తంగా. అయినా మంచిది కాదు, లోపలికి వెళ్ళి పడుకో. ఇందిర లేవలేదు. ప్రకాశం లోపలికి వెళ్ళిపోయాడు. వంటింట్లోకి వెళ్ళిన లలిత బయటకు వస్తూ, అక్కయ్య నువ్వింకా అన్నం తినలేదా? అన్నం అంతా అలాగే ఉంది అంది. లేదు, మీరిద్దరూ తినేయండి. నేను ఇవాళ తిననులే, ఏమిటోలా ఉంది. పావుగంటలో ఇద్దరు అన్నాలు తిని బయటకు వచ్చారు. చూసావా, వద్దు మర్రో అంటే వినకుండా లేచి తిరిగావు. ఏదో అయ్యింది, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే నీదేం పోయింది అన్నాడు మందలిస్తున్నట్టు ప్రకాశం. ఇప్పటికీ నా సర్వస్వం పోయింది అందామనుకుంది ఇందిర. లేచి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశం లలిత చెరో కుర్చీలో కూర్చున్నారు. కబుర్లు చెప్తూ కారెకిల్లి నములుతూ ప్రకాశం, లలిత కొంచెం మంచినీళ్ళు తెస్తావా అన్నాడు. లలిత వంటింట్లోకి వెళ్ళి అక్కగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఇందిర అన్నం తింటుంది. గ్లాస్తో నీళ్లు తీసుకుని బయటకు వచ్చేసింది. మా అక్కయ్య అన్నం తింటుంది. అన్నం తింటుందా? ఒంట్లో బాగాలేదని చెప్పిందన్నావుగా? మరి నాతో అలాగే ఉంది. ఉండి నేను చూస్తాను. ప్రకాశం వంటింట్లోకి వెళ్ళాడు. ఇందిర పళ్ళెం కడిగి బల్ల మీద పెడుతుంది. ఇందాక ఈ ఒంట్లో బాగాలేదన్నావట్టుగా? అవును అన్నాను. మరిప్పుడు తిన్నావెందుకు? పాలు తాగకపోయావా? ఇప్పుడు బాగానే ఉంది. ఇందిర, ఏమిటా పడిసారం మాటలు, అర్థం పర్థం లేని మాటలు? ఇప్పటికి వెతుకుతున్నారా అద్దాల కోసం? మీ ఇద్దరికి అడ్డం రావటం ఇష్టం లేక ఇందాక అలా అన్నాను. మీరు సంతోషంగా కబుర్లాడుకుంటూ అన్నాలు తింటారు రోజు, నేనెందుకు మధ్య? ప్రకాశం ఆశ్చర్యంగా చూశాడు. ఇంద్రకి చాలా కోపం వచ్చిందని అర్థమైంది. ప్రకాశానికి కోపం వచ్చింది. అసలు నువ్వనేదేమిటి అన్నాడు సూటిగా చూస్తూ. మిమ్మల్ని నేనేమీ అనలేదే. మీతో కలిసి అన్నం ఎందుకు తినలేదని అడిగితే నా అభిప్రాయం నేను చెప్పాను. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉండి తీరాలి. అదే నేను ఇవాల్టి నుంచి ఆచరణలో పెట్టదలుచుకున్నాను. ప్రకాశం తెల్లబోయాడు. పరిష్కారమా? అసలు ఏం సమస్య వచ్చి పడింది ఇప్పుడు? ఈ ఇంట్లో నాకు అయిష్టంగా ఎన్నో జరుగుతున్నాయి, జరగరానివి జరుగుతున్నాయి. అది సమస్య కాదా నాకు? నీకు అయిష్టంగానా? జరగరానివా? ఎందుకు ఇలా చిరాకు పడతావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. చిరాకు పడిపోతూ నా మాటలన్నీ విని మిమ్మల్ని నేను నిర్బంధించటం లేదు. మీ దారి మీది వెళ్ళండి. అన్నదేదో అనేసి నిర్బంధించటం లేదంటే సరిపోతుందా? నీ ఏడుపు నాకు తెలుసు. నేను లలితతో తిరుగుతున్నాననే కదా. నా చెల్లెలంతో లలిత అంతే. నన్నే అర్థం చేసుకోలేకపోయావంటే నిన్నేమనుకోవాలి? ఇంద్ర శరీరం అసహ్యంతో జలధరించింది. ఎంత ఘోరం! చూడండి, నన్ను వంచండి, పర్వాలేదు. మిమ్మల్ని మీరు వంచుకోవద్దు. ఆత్మవంచన మహానీచం. చెల్లెలతో ప్రవర్తించినట్టు లలితతో తిరుగుతున్నానంటే చాలా దారుణం. పైట చెంగులు పట్టి లాగటం, బొగ్గలు గిల్లటం, కాగితం ఉండలు విసరటం, నడుముల మీద చేతులేయటం, అవన్నీ మీరు సోదరభావంతోనే చేస్తున్నానంటే నమ్మటానికి నాకు ఇంకా పిచ్చెక్కలేదు. అది కూడా ఎక్కాక చెప్దురు కాని. ప్రకాశం ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ఇంద్ర చెప్పిన చేష్టలు ఎన్నోసార్లు ఇంద్ర చూసినప్పుడు చూడనప్పుడు కూడా చేశాడు తను. అయితే మాత్రం మరదలు కదా అని ఏదో సరదాగా ఇంద్రికి పట్టరని కోపం వచ్చింది. కాసేపు చెల్లెలు, కాసేపు మరదలు. జబ్బబడ్డ భార్య దగ్గర ఒక్క నిమిషం నిలబడ్డానికి మనసు లేదు. మరదలతో ఎడతగని కబుర్లు, చలోక్తులు, నవ్వులు, షికార్లు, సినిమాలు. ఇదంతా సరదాకే, ఒత్తి సరదాకే మీరు చెప్తున్నారు, నేను నమ్మాలి. ప్రకాశం ఆవేశంగా కళ్ళు ఎర్రచేశాడు. 24 గంటలు ముక్కుతూ మూలుగుతూ పాకలాడుతూ ఒక గదిలో పడుకుంటావు. నువ్వు చెప్తున్నావా ఇవన్నీ? ఆఫీసులో చచ్చి కాసేపు అలా ఏ సినిమాకు షికారుకు వెళ్ళటం కూడా తప్పేనా? అంత నమ్మలేని దానివి చెల్లెల్ని ఎందుకు రమ్మన్నావు? ఆ పిల్ల రాకుండా ఉంటే ఏ గోల లేకపోయేదిగా. హఠాత్తుగా మాటలు ఆపేసి గదిలోకి పోదామనిపించింది ఇందిరకి. హృదయం చచ్చిన మనుషులతో ఈ వితర్కాలెందుకు?
చెల్లెని రమ్మంటే ఆ చెల్లెతో ఈ మనిషి ప్రవర్తించవలసిన తీరు ఇదా? ఆవేశమంతా అణుచుకుని విరక్తిగా అంది. నా వాళ్ళని నేను శంకించేటంత నీచానికి ఒడిగట్టలేకపోయాను. అలా అని కళ్ళకు కనిపిస్తున్న నిజాలను చూడకుండా కళ్ళు మూసుకోవడం కూడా నాకు చేత కావటం లేదు. 24 గంటలు మూలుగుతూ పడుకుంటున్నానా? ఒక్క నెల రోజులు అనారోగ్యంతో ఉన్నానని మీకు సుఖశాంతులు దూరమయ్యాయా? వాటిని వెతుక్కోవాలని బయటికి పరిగెత్తుతున్నారా? ఇంద్రకంఠం భారమైపోయింది. దుఃఖం దిగమింగుతో అంది. ఈ నెలల రోగం సంగతే కానీ ఇన్ని సంవత్సరాల కాపురంలో ఏ రోజు మీకు గుర్తులేదు. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? అసలు ఇప్పుడు నేనేం కాని పని చేశానని ఇంత నిలదీసి అడుగుతున్నావు? మీరేం చేసినా నేను అడగకూడదు. మీరు ఏ కాని పని చేయడం లేదు. అంతా చేయవలసిందే చేస్తున్నారు. మనసును చంపేసుకుంటే ఏది కాని పని అవదు. మీరు ఆఫీసులో కష్టపడి ఇంటికి రావటం ఇవాళ నాకు కొత్త కాదు. నా దగ్గర కూర్చుని మాటల్లో మునిగిపోయేవారు. గడిచిపోయిన రోజుల్ని నేను గుండెల్లో దాచుకున్నాను. ఈ నెలలలోనూ ఒక్క పూటైనా, ఒక్క పావుగంటైనా నా దగ్గర కూర్చుని మాట్లాడారా? ఏది మీకు తీరికేది? రోగిష్టి దాంతో ఈ మారుమూల గదిలో కూర్చోనంత ఓపికేది? ఒక్కరోజైనా బయటకు తీసుకువెళ్దామన్న ఆలోచన వచ్చిందా? ఏం నేను చల్లగాలిలో తిరగలేనా? రిక్షాలో వెళ్ళి సినిమాలు చూడలేనా? కాళ్ళకి కుంటిదాన్నయ్యానా? రోగం వచ్చి నీరసంతో బాధపడుతున్నానని నన్ను మీరే కనికరించారా? నా కష్టం పంచుకోవాలని మీరేం ప్రయత్నం చేశారు? ఈ నెలల మీ ప్రవర్తనతో నేను ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలుసా? అసలు ఇంట్లో ఇందిర అంటే ఒక దౌర్భాగ్యురాలు ఉందన్న సంగతి మీకు గుర్తుందా? నేనేం కాని పని చేశానని అడిగితే నేనేం చెప్తాను? ప్రకాశం నోరు విప్పి మాట్లాడలేక ఊరుకోలేక విసురుగా తల విదిలించాడు. అవును, తెలివి తక్కువే. ఒక్కసారిని ఇందిర కూడా బయటకు వస్తుందేమో అడగలేదు. రమ్మని పిలిచి తీసుకెళ్ళలేదు. ఇంట్లో ఒక్కతే ఎలా ఉండగలదని ఆలోచించలేదు. కానీ ఆ ఇష్టం కాదే. నిజంగా ఇందిరంటే తనకేం ద్వేషం? ఇదంతా నా బాధ కొద్దీ నేను అడిగాను. పోనివ్వండి, ఏడ్చి మొత్తుకుని అనురాగాలు సంపాదించలేం. ఎన్నేళ్ళు అబద్ధపు ఆనందంతో గడిపాం. మిమ్మల్ని నేను సుఖపెట్టలేకపోయాను. మీ మనసులో మంచి జ్ఞాపకాలు మిగల్చలేకపోయాను. సుఖ సంతోషాల కోసం మీరు ఇంకో చోట వెతుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టాను. ఇక మన సంసారం ఎలా నిలుస్తుంది? ఇది వాళ్ళ కాకపోతే రేపైనా కోలవలసిందే. ఒక దాంపత్యం నిలబడాలంటే ఇద్దరు మనసుల్లోనూ అనురాగం ఉండాలి. అది ఎండిపోతే ఆ కలేబరాలు జీవోత్సవాలే. మనసు గాఢంగా కోరుకునే వాళ్ళతోనే జీవితం ముడిపెట్టుకోవాలి. ఒకసారి పెళ్ళైంది కదా అని అందులోనే కూరుకుపోయి ఉండనక్కర్లేదు. నాతో ఈ దరిద్రగొట్టు సంసారం మీకు వద్దు. లలితని పెళ్లి చేసుకుని ఏర్పాట్లేవో తొందరగా చేసుకుని ఈ నరకంలోంచి బయటపడండి. నేను మీకు అడ్డురాను. ఇందిరా, నీకేం పిచ్చెక్కిందా? వెర్రివాడలా అరిచాడు ప్రకాశం. నాకు పిచ్చెక్కిందని మీరంటే సరిపోతుందా? లేకపోతే నేను లలితని పెళ్లి చేసుకోవడం ఏమిటి? నువ్వు చచ్చిపోయావా? ఇందిర నీరసంగా నవ్వింది. మనసులు ఉంటే మనుషులు చచ్చిపోయినా వివాహబంధం చెక్కు చెదరదు. మనసులే చచ్చిపోతే మనసులో ఉన్న అది నిలబడదు. నేను చచ్చిపోయానో మీ మనసే చచ్చిపోయిందో అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది. వెళ్ళవలసింది నువ్వు కాదు, నేను, నా పిల్లలు. పిచ్చిదానిలా చూసింది లలిత. ఇందిరా, ఎందుకు ఇదంతా? లలితతో కొంచెం అతిగా ప్రవర్తించానేమో, కాదన్ను. కానీ మాట్లాడలేకపోయాడు ప్రకాశం. ఇందిరకి ఇలా సంజాయిషి చెప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకోవడం ఎంత మూర్ఖత్వం! ఇందిరని ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఇందిర తనను ఎంతో ప్రేమించింది. ఎంత సంతోషపెట్టిందో, ఎన్ని సేవలు చేసిందో. ఒక నెలల భాగ్యానికి మర్చిపోయేటంత నీచుడయ్యాడేం తను? ఇందిర, నా మాట నమ్ము. నీ గురించి నేనెప్పుడు అన్యాయంగా ఆలోచించలేదు. ఏదో తెలుగు తక్కువగా చేశానని ఇంత బాధపడటం ధర్మంగా ఉందా నీకు? ఇందిర అసంతృప్తిగా ఉంది. నేను మాటల కన్నా చేతలకే విలువిస్తాను. నేనేం చేయాలనుకున్నానో అదే చెప్తున్నాను. మీరేం చేసినా నాకు ఇష్టమేనని కాగితం మీద రాసిస్తాను, అంతే. ఇక నేనేం చెప్పలేను. నా తల తిరుగుతుంది, నించోలేను. కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో అణుచుకుంటూ బరువుగా అడుగులు వేస్తూ తడబడుతూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. మధ్య గదిలో కొయ్యబారు నించుని ఉన్న లలితను చూసి కూడా అంగలు వేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రకాశం. మర్నాడు బాగా చీకటితో లేచిపోయింది లలిత. తన గుడ్డలన్నీ ఉండలు చుట్టి పెట్లో కుక్కేసింది. మొహం కడుక్కొని తల దవ్వుకుంది. వంటింటికేసి తొంగి చూడకుండా వసారాలో కూర్చుంది. ఇందిర కాఫీ గ్లాస్ తీసుకువచ్చి చెల్లెల ముందు పెట్టింది. లలిత ఎటో చూస్తున్నట్టు మొహం తిప్పుకొని, ఇవాళ నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను అంది పొడిపొడిగా. ఇందిర ఆశ్చర్యపడింది. అదేమిటి? నువ్వు వెళ్ళటం ఏమిటి? నేనే వెళ్ళిపోదామనుకుంటున్నాను. నిజమే లలిత, గాఢంగా ప్రేమించుకుంటున్న వాళ్ళని విడతీయడానికి నేనేమి రాక్షసునా? నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో అదంతా నాకెందుకు, కానీ అది నువ్వే ఆలోచించుకోగలవు. బావ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడని నీకు కూడా తెలుసు కదా. చూలింతో బాలింతో అయ్యే అవకాశాలు ఏవి కూడా నీకు ఉండవు.
అందం చెడదు, యవ్వనం చెడదు, రోగం రుష్టు రావు. ఆనందంగా బతకడానికి అంతకన్నా ఏం కావాలి? మీరిద్దరూ ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి యుగాల క్షణాల్లో గడిపేయగలరు. ఈ మాట రాత్రే మీ బావకు చెప్పేశాను. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీదే. నేనే మధ్యాహ్నం పిల్లలతో వెళ్ళిపోతున్నాను. కొన్నాళ్ళు అమ్మ దగ్గరే ఉండి తర్వాత ఏదో ఒక దారి చూసుకుంటాను. లలిత చెంపల మీద నుంచి కన్నీళ్లు బొట్లు బొట్లుగా జారిపడుతున్నాయి. తల దించుకుని కూర్చుంది. ఇందిర చెల్లెలి దగ్గరికి వెళ్ళింది. ఇలా చూడు లలిత, ఎందుకు ఏడుస్తావు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మనసులు విప్పి మాట్లాడుకోకపోతే ఎలా? ప్రేమల్ని గుండెల్లో పెట్టుకుని దాచుకోవడం ఎందుకు? బాధపడడం ఎందుకు? లలిత, నేనేం బాధపడడం లేదు, విసురుగా అంది. లేదంటే నేను నమ్ముతానా? నీ ప్రవర్తన నాకు తెలియటం లేదా? నువ్వు ఆ కథ విషయంలో వాదించినప్పుడు నీ అభిప్రాయం కూడా నాకు తెలిసిపోయింది. అంతవరకు నా మొగుడే చేస్తున్న పిచ్చి పనులకే నేను బాధపడ్డాను కానీ నిన్ను శంకించలేదు. కానీ నువ్వే అన్నావుగా, సావిత్రి చచ్చిపోయి నల్ని వేణుగోపాల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. రేపు నీ గురించైనా నా గురించైనా అలాగే ఆలోచిస్తావుగా. నేను చచ్చిపోవడం ఎందుకు లలిత? నాకు 2 పిల్లలున్నారు. తల్లి లేకపోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేయకుండా తల్లి చచ్చిపోకూడదు. అది కథ కథ అని అలా అన్నాను కానీ నిజంగా అన్నానా నేను? ఆ కథలో సావిత్రి కూడా పిల్లలున్నారుగా. ఆ పిల్లల్ని వదిలి సావిత్రి చచ్చిపోవాలా? కథలు ఎక్కడి నుంచి వస్తాయి? జీవితాల్లోంచే కదా. నాకే కథలు రాయడం చేతనైతే ఇదంతా రాస్తే ఇదే కథ అయిపోదా? సరేలే, కథల సంగతి కాదు, నీ సంగతి చెప్పు. నువ్వు వెళ్ళడం కాదు, నేనే వెళ్తాను. మీ ప్రేయసి ప్రియులిద్దరూ చిలక గోరింకల్లాగా సుఖంగా ఉండండి. మిమ్మల్ని విడదీసి నేను పాపం కట్టుకుంటానా? లలిత రోషంగా చూసింది. బావ కదా అని కొంచెం సరదాగా ఉన్నాను, అంత మాత్రాన ఒకసారి పెళ్ళైన వాడిని నిన్ను పెళ్లి చేసుకుంటానా? ఆయన పెళ్ళైన వాడని నీకు బాగానే జ్ఞాపకం ఉందే. మరి పెళ్ళైన వాడి కోసం అంతంత ముస్తాబులు ఎందుకు చేసుకున్నావు? పెళ్ళైన వాడి కళ్ళ ముందు రంభలాగా మెరవాలని అన్ని పాటలు ఎందుకు పడ్డావు? బయట చెంగుల్లాగినా ఊరుకున్నావు, బొగ్గులు గిల్లినా ఊరుకున్నావు, వాలు జడలు పట్టుకున్నా ఊరుకున్నావు, నడుములు తడిమినా ఊరుకున్నావు. అవన్నీ బావమరదల సరసాలేనా? లలిత, నేనేం చిన్నపిల్లనా? ఎన్నాళ్ళు మభ్య పెడతారు మీరిద్దరూ నన్ను? తప్పేమీ లేదులే. నీకు ఆయన మీద, ఆయనకి నీ మీద అంత గాఢమైన ప్రేమలు కలుగుతున్నాయేమో. నేను అడ్డురాను సుమా. చెప్పాలంటే రేపు ఆయన ప్రేమ ఇంకో పడుచు సుందరాంగం మీదకి మారితే అప్పుడు నువ్వు అడ్డు రాకూడదు. బహుశా నువ్వు ఆ ఇబ్బంది రానివ్వవులే. నేనంటే తెలివి తక్కువ దాన్ని, భర్తను ఎలా ఆకర్షించుకోవాలో తెలియని దాన్ని. లలిత ఏడుపు మొహం పెట్టి వణుకుతూ నుంచుంది. నేనంత చెడ్డదాన్ని కాదక్కయ్యా. చెడ్డదానివని నేను అన్నానా? బావ మీద నీకు ప్రేమ కలిగితే అందులో చెడ్డేముంది? మీరిద్దరూ ఒకరితో ఒకరు సుఖంగా ఉండాలని నేను అనుకుంటున్నాను కదా. ఛీ, నేను బావతో ఉండడం ఏంటి? నేను అసలు రమేష్ తెలుసా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగా? అలాంటి దానివి ఈ మగవాడితో అంత రాసుకుంటూ పూసుకుంటూ ఎలా తిరిగావు? ఈ మనిషిని నీ నడుము మీద చేయేస్తే ఎలా భరించావు? పాపం ఆ రమేష్ని అన్యాయం చేయటం ఎందుకు లలిత? ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ కూడా ఈ ఇంత ఇలాంటి వేషాలు వేసావంటే ఇప్పుడు నిజంగానే అంటాను నువ్వు చెడ్డదాను అని. మంచివాళ్ళైతే ఇంత వెకిలిగా ప్రవర్తిస్తారా? లలిత ఏడవడం మొదలుపెట్టింది. కన్నీళ్ళతో చెంపలు తడిసిపోతున్నాయి. తప్పయింది అక్కయ్య. అవును, నేను అలా బావతో తిరగకూడదు. ఒక్క రిక్షాలో కూర్చున్నాం. అవును, అలా కూర్చోకూడదు. అలా అనుకు. నీ ప్రేమ రమేష్ మీద నుంచి ఈయన మీదకి మారిందేమో, అదే ఆలోచించుకో. లేకపోతే నువ్వు మాత్రం ఎందుకు అలా చేస్తావు? బుద్ధి లేక చేశాను, అంతకన్నా ఏం చెప్పను. నిజంగా నేను చెడ్డదాన్నే. లేకపోతే ఇంత బుద్ధి లేకుండా ఎందుకు చేస్తాను? నువ్వు జబ్బుతో ఉంటే నీతో మాట్లాడుతూ ఇంట్లో ఉండాలి కానీ ఆయనతో తిరగడం ఏమిటి? పోనీలే, ఇది నా మంచికే. నా మీద నా మొగుడికి ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసింది, రమేష్ మీద నీకెంత ప్రేమ ఉందో నీకు తెలిసింది. అక్కయ్య ఇంటికి వెళ్తే ఇలా అయిందని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. అనుభవాలు ఎప్పుడు మర్చిపోకూడదు. లలిత మాట్లాడలేదు. ఇందిర మాట్లాడించలేదు. కాఫీ గ్లాస్ అలాగే పడి ఉంది. ఇవాళ వీక్లీ వచ్చిందమ్మా. కిటికీలోంచి పిలిచాడు పేపర్ కుర్రాడు. అక్కడే పడే అంది ఇందిర వంటింట్లోకి పోతూ. లలిత విని ఊరుకుంది, కదల్లేదు. విన్నారు కదండి, ఇంతటితో కథా జీవితం కథ ముగిసింది. మరొకసారి మళ్ళీ కథతో మళ్ళీ కలుసుకుందాం.
కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం.